అంశం అయితే ఇప్పుడు జేసీ వ్యవహార శైలి కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. డైరెక్ట్గానే మాట్లాడుతుంటారు. గతంలో కూడా సినిమా ఆర్టిస్టుల గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు. అవి కొంచెం చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటాయి సహజంగా. గతంలో చేసినటువంటి కామెంట్స్ మనకు తెలిసినవే. అలా ఏది మాట్లాడినా సరే ఆయన వివాదాస్పదంగానే మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడినా సరే చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు ఫిల్టర్ లేకపోవడం కూడా ఆయనకి చాలా సమస్యగా మారుతూ ఉంటుంది. అంటే చాలామంది మనసులో ఉన్న మాటని డైరెక్ట్గా చెప్పకుండా చాలా కన్వీనియంట్గా చెప్తుంటారు. కానీ ఆయన మాత్రం చాలా ఫిల్టర్ లేకుండా ఓపెన్గా చెప్పేస్తుంటారు. ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా సరే అది కూడా కొన్నిసార్లు కొంత రాంగ్గా కన్వే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జరిగినటువంటి ఘటన విషయంలో మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాధికారుల్ని ఇలా బెదిరించడం సమంజసమా అనేది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. అసలు ఒకసారి జేసీ ఏం మాట్లాడారు అనేది చూద్దాం. జాయింట్ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అటాక్ చేసినావు. ఐ డోంట్ మైండ్. ఏం చేస్తావు చెప్పు. వైల్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. అదే ద సెక్షన్. ఐ నో ఎవ్రీథింగ్. యు ఆర్ arrogant. You are arrogant. Be careful. ఎవరితో బిహేవ్ చేస్తున్నావు? మాకు ఉంటాయి పొలిటికల్గా, మాకు కొన్ని ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే డ్యూటీ వన్ కేర్ఫుల్. జాయింట్ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అటాక్ చేసినావు. ఐ డోంట్ మైండ్. రిగార్డింగ్ దిస్ ఐమ్ టెల్లింగ్ యు. టుమారో ఐ నీడ్ ద యాక్షన్. ఐ విల్ కమ్ అండ్ కిక్ యు ఇన్ యువర్ బ్లడీ ఆఫీస్. గో రిపోర్ట్ టు ఎనీబడీ. ఐ డోంట్ కేర్. నాకనే ఎవడు మరి ఇప్పటికీ ఉన్నిలమే కదా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు. మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి. పెద్ద ఫ్రాడ్ జరిగింది తాడిపత్రిలో. ప్రతి దీంట్లో వీడికి భాగం ఉంది. ఏమి ఇప్పుడు నేను దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు. ప్రతిసారి నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు. ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు. ఆర్డర్ కాపీలు ఇచ్చిన, అన్ని ఇచ్చిన. ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను, సార్ రండి సార్ అని. వస్తా మొన్న ఏమన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే అన్నాడు. ఏమనుకుంటాను వీడు, మాకు తెలియదా? మాట్లాడతాడు, లేచి వస్తాడు బయటికే. ఏం లేచి వస్తాడు బయటకు వచ్చిన నేను నాకు తెలిసి ఎడ చేయాలో. ఇది దగ్గర సంవత్సరం నుంచి జరుగుతుంది. మినిస్టర్ గారు పెట్టారు, అందరు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమంటే ఈడ లెక్క దండిగా లెక్క కొట్టినాడు. అతి పడతాడు. నేను మాట్లాడితే లేసి వస్తాడు. అంటే ఇది నాట్ ద వే. అట్లా ఉండకూడదు ఆఫీసర్. ఏం చేస్తాడు? ఏమనంటే మీరేమంటారు, బరిచినారు అంటారు. వాడు లేసి వస్తాడు. నేను మాట్లాడుతుంటే ఏమనుకున్నాడు వాడు? క్వశ్చన్ వదిలిపెట్టలేదు. నేను ఎంక్వైరీ చేయాల్సిందే. నేను ఇప్పుడు అందరికి పెడతా ఎంక్వైరీ. మళ్ళీ వీని మీద పొద్దున్న నుంచి వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదామని. నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ. ఐ డోంట్ గో టు ఎనీవేర్. నాకే పని ఉందే. వీడు మొత్తం ఫ్రాడ్. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు ఈడ? రెస్పెక్ట్ లేదు దానికే. లేసి వస్తాడు వాడు. ఏం లేసి వస్తాడు వాడు? నేను మాట్లాడుతాను కూడా ఈ హ్యాస్ టు సిట్ అండ్ లిసన్ టు మీ. అంత ఫ్రాడ్ నాకు అడుగు. చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్. ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా. నేను ఏం భయపడి, నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా, లీగల్గా ఉంటా. లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన. ఇప్పుడు 10వ ఇచ్చిన. మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు. జాయింట్ కలెక్టర్ చేస్తే, కలెక్టర్ చేస్తే చేయడా? ఏం వీడు రైట్. అధికారిని ఆఫీస్ దగ్గరే బెదిరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఏం చేస్తావో చేసుకో, నీ సంగతి తేలుస్తా అని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతుంటే మధ్యలో లేచి ఎలా వెళ్ళిపోతాడు? అంత ధైర్యం ఏంటి? నేనేంటో తెలీదా, నా రేంజ్ ఏంటో తెలీదా అని ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చల్లానాయుడు అడిగి తెలుసుకుందాం. చల్లానాయుడు, ఏం జరిగింది? ఎందుకు జేసీ అంత ఆగ్రహంగా ఉన్నారు? అంత వార్నింగ్ ఇచ్చి తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే మాట్లాడారు. అసలు ఏం జరిగింది? అధికారి చాలా అవినీతిపరుడు అని చెప్పి కూడా ఆయన ఎలిగేషన్స్ చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? నందు, తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ
మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్నటి రోజు ఏదైతుందో జెడ్పీ ఆవరణలో ఉన్నటువంటి డిపిఆర్సీ భవనం దగ్గర తిట్టదండకం ఏదైతే ఉందో డిపిఓను వెళ్ళి అక్కడికి ఆఫీసు దగ్గరికి వెళ్ళి ఆయన మీద పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయన అవినీతి కూడా పూర్తి స్థాయిలో అవినీతి పెచ్చుమీరిపోయింది అన్నట్టు చాలా పరుష పదజాలంతో మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఉందో జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నది ఒకటి, అక్కడ ఏదైతే ఉందో తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ లేఅవుట్ల గురించి నేను పలుమార్లు ఫోన్ చేశాను, చాలా సార్లు చెప్పాను, అయినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించట్లేదు అనేది ఆయన వాదన. అయితే ఏకంగా నిన్నటి రోజు ఆయన కార్యాలయానికి వచ్చి అక్కడ ఏదైతే ఉందో డిపిఓ ఏకంగా అక్కడ ఆఫీస్లో కాసేపు మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి డిపిఓ అక్కడ అధికారి బయటకు వచ్చిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడినటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొత్తం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నది ఈయన చర్యల వల్ల ఏకంగా మున్సిపాలిటీకి కావచ్చు, ఇలాంటి పంచాయతీకి కావచ్చు, ఇతరత ఆదాయం కోల్పోతుంది. ఎందుకంటే అక్రమ లేఅవుట్లు యథేచ్ఛగా ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి అధికారులు వీరి పైన చర్యలు తీసుకోకపోతే ఎలా అన్నట్టుగా గతంలో కూడా నేను పలుమార్లు అధికారికి నేను విన్నవించినా కూడా ఏమాత్రం చర్యలు లేవు, అసలు ఏమాత్రం స్పందించట్లేదు అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి వాదన. అయితే అధికారులు అయితే మాత్రం మేము మా చర్యలు మేము తీసుకుంటున్నాము, అధికారులకు కూడా మేము విన్నవించాము, మా పై అధికారులకు చెప్పామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చాలా గ్యాప్ ఉంది అధికారులకి, జేసీ ప్రభాకర్ రెడ్డికి చాలా గ్యాప్ రావడం వల్లనే చాలా రోజుల నుంచి విన్నవించుకుంటున్న అధికారులు స్పందించకపోతే నేను ఏం చేయాలన్నట్టుగా ఏకంగా ఏదైతే ఉందో తాడిపత్రి నియోజకవర్గం నుంచి అనంతపురంకి వచ్చి ఇక్కడ ఏదైతే ఉందో డిపిఓ అధికారికి ఏకంగా కార్యాలయంలో కూర్చొని మాట్లాడడం, ఆ తర్వాత బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి ఆగ్రహ విషయంతో మాట్లాడడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నందు రైట్, మరి అధికారి పరిస్థితి ఏంటి? ఆయన బెదిరించి వెళ్ళిపోయారు, అధికారి ఏం చేయబోతున్నారు? అదే అక్రమ లేఅవుట్లకు సంబంధించి నేను చాలా సార్లు నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నాకు కంప్లైంట్ ఇచ్చినా నేను కూడా దానికి సంబంధించిగా వివరించాను. బదిలీల కారణంగా కూడా కొంచెం నేను పనులు చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంచెం అధికారులు చాలా చోట్ల అక్కడ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడం, బయట నుంచి అక్కడికి రావడం, ఇటువంటివన్నీ ఈ రకంగా జరుగుతున్న నేపథ్యంలో కాస్త ఆలస్యమైంది అంతే తప్ప నాకైతే ఎటువంటి వేరే సెకండ్ ఒపీనియన్ అయితే ఏం లేదు. కాకపోతే వాడు వీడు అంటూ దుర్భాషడం సరైన పద్ధతి కాదు అన్నట్టుగా ఆయన హితో పలికినటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీదైతే మాత్రం ఈ అధికారి మీద మాట్లాడినటువంటి నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం. బంధు రైట్, అంటే ఇప్పుడు తాడిపత్రిలో చాలా ఎక్కడ చూసినా సరే జేసీనే కనిపిస్తున్నారు. ఆయన చేసేటువంటి హడావుడే కనిపిస్తుంది. ముఖ్యంగా పెద్దారెడ్డి విషయంలో ఆయన చేసినటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, ఇప్పుడు అధికారి విషయంలో కానీ ఆయన అంటే బేసిక్గా మాట మాట్లాడే తీరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఫిల్టర్ లేకుండా మాట్లాడడం కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టినప్పటికీ కూడా చాలా అగ్రెసివ్గా మూవ్ అవుతున్నారు చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో. పార్టీ ఎలా అబ్జర్వ్ చేస్తుంది చల్లానాయుడు ఈ విషయంలో? అంటే ఇప్పుడు పెద్దారెడ్డి విషయంలో ఏమైనా పెద్దారెడ్డి విషయంలో కానీ ఇప్పుడు ఈ విషయంలో కానీ ఇంకా చాలా విషయాల్లో పార్టీకి చాలా కంప్లైంట్స్ వెళ్తున్నాయి అనేది వింటున్నాం. మరి పార్టీ నుంచి ఏం చర్యలు లేవా? ఆయన చెప్పడం కానీ అట్లీస్ట్ కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం కానీ, రేపు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా ఇలా వ్యవహరిస్తే? అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మామూలుగా క్యాజువల్ గా అందరు లీడర్లు కలిసినట్టుగా ప్రభాకర్ రెడ్డి గారు కూడా కలిసినటువంటి నేపథ్యం. అయితే మొత్తానికి అక్కడ ఏం జరుగుతుంది, పార్టీ నుండి అయితే ఎటువంటి ఇండికేషన్స్ లేవు. ఇంతవరకు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, లాంటి ఇతరత్ర మంత్రులు కావచ్చు, లాంటి ఎవరైనా కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతున్నారా లేక ఏకంగా గమ్మునుంటున్నారా అక్కడ పరిస్థితుల దృష్ట్యా? ఎందుకంటే గతంలో నా మీద అక్రమ కేసులు బనాయించారు, నా ఇంటి మీదకి వచ్చారు, అసలు గత 5 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో నన్ను వేధించారు అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి పలుమార్లు కూడా ఆరోపించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి పార్టీకి ఇతను ఇంటర్నల్ గా ఏదైనా సంజాయిషి ఇస్తున్నారా లేదంటే పార్టీ గమ్మున ఉంటుందా అనేది మాత్రం పూర్తిగా, ఎందుకంటే ఎక్కడ బయటికి రానటువంటి పరిస్థితి. మరి ఏమైనా ఇంత జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పలు అంశాల మీద పార్టీ ఏమన్నా వివరణ కోరే అవకాశం ఉంటుందా అనేది మాత్రం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు. మొత్తం మీద మరి ఈ అంశం నేపథ్యంలో మరి అధికారులు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు బహిరంగంగా ఒక వీడియో కూడా బయటకు వచ్చింది సోషల్ మీడియాలో, ఇది బాగా చర్చనీయాంశంగా మారింది.
జేసీ మాట్లాడినటువంటి మాటలు. జేసీ ఏమో అధికారి అవినీతి పరుడు, అతని సంగతి నేను తెలుస్తాను, మాకు కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అధికారి మరి ఈ విషయంలో ఇంకా బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా చర్యలకు ఏదైనా పూనుకునే అవకాశం ఉంటుంది, ఏదైనా కంప్లైంట్ చేస్తారేమో అనేటువంటి ఆలోచన అయితే ఉంది. మరోవైపు ఓవరాల్గా జేసీ వ్యవహార శైలి ఖచ్చితంగా స్థానికంగా చర్చనీయాంశంగా ఉంది. ఎక్కడ చూసినా సరే జేసీ కనిపిస్తున్నారు. తాడిపత్రిలో ఏ పనిలో చూసినా సరే అధికారులతో మాట్లాడే విషయంలో ఆయన వ్యవహార శైలి కానీ, లేదంటే పెద్దారెడ్డి విషయంలో కానీ, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ, మొన్న చంద్రబాబు వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం వార్నింగ్ ఇచ్చి కొంచెం జాగ్రత్త అని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయినా కానీ ఆయన వ్యవహార శైలి ఇలాగే ఉన్న నేపథ్యంలో మరి పార్టీ పైనుంచి ఏమన్నా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి అధికారి ఏం చేయబోతున్నారు ఇప్పుడు అనేదే చాలా కీలకమైన అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. జేసీ వ్యవహార శైలికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా కామెంట్ చేయండి. ఆర్టీవీతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.